ఇబ్బందులు లేకుండా చేస్తాం. మీ యాక్ట్ వచ్చే కంటే ముందు అంటే 2020 యాక్ట్ కి వచ్చే కంటే ముందున్న పరిస్థితిని యాజ్ ఇట్ ఈజ్ గా కనుక పునరుద్ధరిస్తే 70 నుంచి 80% సమస్యలు పోతాయండి. తర్వాత ధరణితో వచ్చిన సమస్యలన్నీ పెరిఫెరల్ డిస్ట్రిక్ట్స్ లోనే ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిజామాబాద్ లో ఉంటాయి, కరీంనగర్ లో ఉంటాయి, వరంగల్ లో ఉంటాయి, తర్వాత ఇట్లాంటి ప్రాంతాలలోనే ఉంటాయి. అంటే హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలలో భూముల ధరలు పెరగడం వల్ల ఇది ఒక పద్ధతి ప్రకారంగా కొంతమంది చేసినటువంటి ఒక కుట్ర కుతంత్రం. మరి ఈ విషయం కేసీఆర్ గారి దృష్టికి పోయింది. ఇది చాలా సార్లు నేనైతే మేము మాట్లాడేది రెవెన్యూ సెక్రటరీస్ తో వాళ్ళతో వీళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేస్తే సార్ ఇట్ విల్ క్రియేట్ అని. ఎందుకంటే ఇప్పుడు పొజిషన్ మాది లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పొజిషన్ లేనప్పుడు నాకు ఇంజంక్షన్ కూడా దొరకదు కదా సార్, నేను సివిల్ కోర్టు కూడా పోయి ప్రయోజనం లేదు కదా. మరి ఈ మేధావుల సంఘము ఈ కోదండరెడ్డి నేతృత్వంలో వాళ్ళు కూర్చొని మరి వాళ్ళు ఏం చేసినా నాకేం అర్థం కాదు. ఏదో మందితో చర్చలు జరిపినామన్నారు, జిల్లాలలో మీటింగులు పెట్టినారు, కలెక్టర్లతో మీటింగ్ పెట్టినారు, సెక్రటరేట్ లో మీటింగ్ పెట్టినారు. ఏందిరా అంటే గంట సేపు రాగం తీసి అదేదో పాట పాడినారు అంటారు కదా, ఒక గంట చేసినారు కూడా. అందుకే సార్ బాధితులతో మీటింగ్ పెట్టడం జరిగింది. బాధితులు వచ్చి వాళ్ళు చెప్తే గానీ వాళ్ళకి అర్థమయ్యేటట్లేదు. అందుకే రేపు సమ్మేళన తెలంగాణ సమాఖ్యాన పేరుతో మీటింగ్ కూడా కండక్ట్ చేస్తున్నారు. బాధితులు వచ్చి గోడు కూర్చుకుంటే తప్ప అని అక్కడ ఏం జరుగుతుందో గ్రౌండ్ లో తెలిసే పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ కు కనిపించట్లేదు. ఏసీలలో కూర్చుండి రివ్యూలు చేసి పెట్టేంత మాత్రం అది కాదు. మీరు చెప్పినట్టు చాలా చాలా 1971 యాక్ట్ ప్రకారం ఉంటే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. కబ్జా పొజిషన్ తీసేసింది కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం అయింది. ఇప్పుడు బొమ్మరాజ్పేట అయితేంది, తర్వాత గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ ల్యాండ్స్ అయితేంది, ఇవన్నీ కూడా పేదలకు ఒకప్పుడు కేటాయించిన ల్యాండ్స్ పేదలు దున్నుకుంటున్నారు. 70-80 నుంచి దున్నుకున్న ల్యాండ్స్ అన్నిటి కూడా ఖతం చేయడానికి కారణం అదే కదా సార్. అందుకే ఆ బాధ్యతతో చెప్పిస్తే కొంచెం ఇది వాళ్ళకు తెలుస్తుందేమోనని రేపు కొద్దిగా మీటింగ్ పెట్టారు కొన్ని ప్రజా సంఘాలు కలిపి. వాటికి మద్దతుగా అందరూ ఉన్నారు. మీరు కూడా రేపు ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంటుంది సార్. ఎందుకంటే తెలియాలి 22A సార్. 22A ఇది అధికారులు చేసిన తప్పిదమా, ప్రభుత్వ పెద్దలు చేసిన తప్పిదమా సార్? ఇప్పుడు ఎట్లుందంటే కలెక్టర్ అనే అతన్ని థంబ్ కింద పెట్టినారు సార్. చిన్న చిన్న జిల్లాలుగా మార్చిన తర్వాత కలెక్టర్ల మీద ఎమ్మెల్యేల యొక్క కంట్రోల్ ఎంత పెరిగిందంటే కలెక్టర్ ను ఒక తహసీల్దార్ స్థాయికి దిగజార్చినారు సార్. మీకు ఏం చెప్పాలి, నేను ఐ యూస్ టు సీ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. యాక్చువల్లీ దేర్ వర్ వెరీ మెనీ వండర్ఫుల్ ఆఫీసర్స్ ఇన్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్. వాళ్ళకి తెలుసు ఇది చాలా అనర్థము, ఇది దుర్మార్గము, దీదే బీఆర్ఎస్ యొక్క పతనానికి దారితీస్తుంది, దీని వల్లనే బీఆర్ఎస్ ఓడిపోతుంది అనే సంగతి మాలాంటి వాళ్ళందరికీ తెలుసు, దోస్ హూ ఆర్ ఇన్సైడ్ అనేది. అందుకే మీరు చూసారా, సోమేష్ కుమార్ చెప్పిందే కేసీఆర్ విన్నారు ధరణి విషయంలో, అంతేనా? కాదు సార్, సోమేష్ కుమార్ అనే కాదు, సోమేష్ కుమార్ ను కూడా వాడుకున్నారు. ఒక రకంగా చెప్పాలి, సోమేష్ కుమార్ కి ఇంత అవగాహన లేదు సార్ రెవెన్యూ మీద. బికాస్ ఐ హావ్ టు డిస్కషన్స్ విత్ హిమ్ క్వైట్ ఎ నెంబర్ ఆఫ్ టైమ్స్. అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు. అయితే విషయం ఏంటంటే ఇక్కడ కుట్ర కుతంత్రం చేసిన వాళ్ళు ఎవరు బయటికి రాలేదు సార్. ఒట్టిగా మనం ప్రతిదానికి సోమేష్ కుమార్ ను బాధ్యత చేస్తున్నాం కానీ సోమేష్ కుమార్ ఏం చేస్తాడు అసలు? యాక్చువల్ ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఎవ్రీథింగ్ వాస్ డన్ బై రాజీవ్ శర్మ. ఆయనే చీఫ్ సెక్రటరీ, మిగతా వాళ్ళంతా డమ్మీలు, తర్వాత వచ్చే చీఫ్ సెక్రటరీ అంతా వేస్ట్. ఇప్పుడు సేమ్ కేసీఆర్ పద్ధతే రేవంత్ రెడ్డి పాటిస్తున్నాడు. కేసీఆర్ ఏం చేసినాడు, రిటైర్ అయిన ప్రతి చీఫ్ సెక్రటరీని అడ్వైజర్ గా పెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి అదే పని చేస్తున్నాడు కదా. శాంతకుమార్ ని ఒక పొజిషన్ ఇచ్చినాడు, ఆమె క్యాబినెట్ అన్ని మీటింగులలో అటెండ్ అవుతుంది. రామకృష్ణారావుకు పోస్ట్ ఇచ్చినాడు, ఆయన అన్ని మీటింగులు అటెండ్ అవుతాడు. ఇక ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ ఎందుకు సార్, పళ్ళు గిక్కోవడానికా, నాలుక గిక్కోవడానికా? ఇప్పుడు అట్లనే డీజీపీలను అందరినీ రిటైర్డ్ వాళ్ళందరినీ అడ్వైజర్ గా పెట్టుకున్నాడు కేసీఆర్. అనురాగ్ శర్మను వాళ్ళని వీళ్ళని, ఈయనకి అదే పని చేస్తున్నాడు. శివధర్ రెడ్డిని వాళ్ళని ఈయన పెట్టుకున్నాడు. ఇక మరి ఇప్పుడున్న డీజీపీ ఏం చేసుడు అంటే చీఫ్ సెక్రటరీలు డమ్మీలు ఈ ప్రభుత్వాలలో. మీరు నమ్ముతారో నమ్మరో, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్ నథింగ్ బట్ రిప్లికా ఆఫ్ కేసీఆర్ ప్రభుత్వమే. అది కాదు సార్, నీకు దేశంలో ఒక ఆఫీసర్ రిటైర్ అయితే పోడా సరిగా వాళ్ళు లేకుంటే ఇక ప్రపంచాన్ని నడవదా? అంటే మరి ఐఏఎస్ క్యాడర్ అంతా వేస్టా? ఇప్పుడు డిపార్ట్మెంట్ లో అనుభవంతో ముందుకు పోతున్నటువంటి యువ ఆఫీసర్లను అవమానపరిచి రిటైర్డ్ వాళ్ళను పెట్టుకొని ఇదంతా చేయడం, ఇదంతా ఒక కుట్ర సార్. ఇదంతా అది 50% కమిషన్లు సార్. అప్పుడు చేసిన దాన్ని కంటిన్యూస్ కావాలంటే 50% కమిషన్లతో పోతున్నది. నవీన్ మిట్టల్ ఇస్ ది రూట్ కాజ్. ఐ నో ఇట్ పర్సనల్లీ. బట్ నవీన్ మిట్టల్ ని ఎంతకాలం అక్కడ ఉంచినారు? సిసిఎల్ఏ పోస్ట్ ఇస్ ఎ ప్లమ్ పోస్ట్ సార్. నాకు మీకు గుర్తుండే ఉంటది, అసలు అతనే అన్ని. నవీన్ మిట్టల్ వాజ్ బోత్ సిసిఎల్ఏ అండ్ హీ వాజ్ ఆల్సో డీలింగ్ విత్ అదర్ థింగ్స్. అంటే ఎంత ఘోరం అంటే అంత ఘోరం అనమాట. ఒక పద్ధతి ప్రకారంగా వ్యవహారాలు చేసినారు. దీనికి ఇది రిజాల్వ్ కావాలంటే కోర్టు ద్వారానే జరగాలి సార్. ఇది హైకోర్టు ద్వారానే జరగాలి. హైకోర్టే ఏదో ఒక సందర్భంలో దీనికి కొన్ని గైడ్ లైన్స్ ఫార్ములేట్ చేసేసి
అన్నిట్లలోంచి 22A తీసేయండి అని అలా. ఇవాళ హైకోర్టులో 70% కేసులు రెవెన్యూలో వచ్చేటి అన్ని ఈ భూభారతి తర్వాత రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ తో ముడిపడి ఉన్న కేసులే. మా దగ్గర ఎన్ని కేసులు ఉన్నాయో అసలు మీరు నమ్ముతారో నమ్మరో. ఇప్పుడు అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ ని అమెండ్ చేసే అధికారం తహసీల్దార్కి ఇచ్చినారు. అయితే దాంట్లో ఏముంది, లెజిటిమేట్ ట్రాన్స్ఫర్ ఉండాలా. ఇప్పుడు గిఫ్ట్ సెటిల్మెంట్ డీడ్, పార్టీషన్ డీడ్ అనేది రెండు పెట్టినారు. గిఫ్ట్ సెటిల్మెంట్ డీడ్ అంటే నేను ఎవరికో ఎల్లయ్యకో మల్లయ్యకో అమ్మినా, మళ్ళీ తర్వాత నేను నా బిడ్డకు గిఫ్ట్ ఇచ్చిన, దాని బేసిస్ మీద రికార్డ్ ఆఫ్ రైట్ మారింది వితౌట్ నోటీస్ టు ది ఒరిజినల్ పర్చేజర్. అట్టా జరిగినాయి. తర్వాత పార్టీషన్ అంటే అన్నదమ్ములు అందరు కలుసుడు. ఎప్పుడో పెద్దన్న అమ్మినాడు, తండ్రి పెద్దన్న ఇద్దరు కలిసి అమ్మినారు, కానీ మిగతా తమ్ముళ్ళు అందరు కలిసేసి అన్న మీద ఒత్తిడి తేగానే ఆ పార్టీషన్ డీడ్ ఎగ్జిక్యూట్ చేసుకున్నారు. అది పట్టుకుపోయి తహసీల్దార్ ముందర పెట్టాడు, ఆ రెవెన్యూ రికార్డు అమెండ్ చేసినాడు. మళ్ళీ తహసీల్దార్కే రిజిస్ట్రేషన్ బాధ్యతలు ఇచ్చినారు అగ్రికల్చర్ ల్యాండ్ విషయంలో. అది కూడా నేను అపోజ్ చేసినాను, దిస్ ఇస్ రాంగ్ అని. ఎందుకంటే దేర్ ఆర్ టూ డిఫరెంట్ పర్సన్స్. ఇప్పుడు ముక్కు చేసే పని ముక్కు చేయాలి, నోరు చేసే పని నోరు చేయాలి. ఎప్పుడన్నా ముక్కులు డిబ్బులు పడితే నోరుతో గాలి తీసుకుంటాం, కానీ ముక్కును కట్టి వేసి నోరుతోనే గాలి తీసుకునే పద్ధతి కదా సార్ ఇది. అంత థర్డ్ క్లాస్ రాజకీయాలు చేస్తున్నారు అనమాట. దీనికి అంటే డీటెయిల్ గా మాట్లాడాలంటే ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అనమాట. ఇద్దరు కాలర్స్ కూడా తీసుకుందాం. దానికి ముందు నారగోని ప్రవీణ్ గారు, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్. ప్రవీణ్ గారు, రియల్ ఎస్టేట్ దీనివల్ల ఇంకా డమాలా? ఇప్పుడు ఈ ఇష్యూ తోటి ఇంకా సెకండ్ సేల్స్ కూడా ఇబ్బంది అవుతుందా? ఖచ్చితంగా సార్. గత 3 నెలల నుంచి మా దగ్గరికి వందలాది మంది బాధితులు వచ్చారు. నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్లి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 30 కాలనీలను 22A నుండి తొలగించడం జరిగింది అన్నట్టు ఆయనతో చెప్పి మాట్లాడి. కాలనీలు 30 కాలనీలు పేర్లు కూడా చెప్పగలరు. చేరిస్తే మళ్ళీ మీరు తొలగించారండి. తొలగించని ఎన్ని ఉన్నాయో లెక్క. కలెక్టర్ గారితో మాట్లాడి తొలగించడం జరిగింది. మొత్తం ఎంతమంది నివాసం ఉంటారు? కొన్ని వేల మంది సార్. ఒక్కొక్క కాలనీలో 2000, 3000 అట్లా 1000 అట్లా ఉంటాయి సార్ ఒక్కొక్క కాలనీలో ఇండ్లు. ఇది ఘోరం ఏంటంటే 30-40 సంవత్సరాల క్రితం కట్టుకున్నటువంటి ఇండ్లు HMDA పర్మిషన్లు ఉన్నాయి. వాళ్ళు ట్యాక్సులు కడుతున్నారు. ఇప్పుడు పిల్లల పెళ్లిళ్ళ కోసమో లేకపోతే పిల్లల చదువుల కోసమో మరే వైద్య ఖర్చుల కోసమో అమ్మకానికి పోతే సబ్ రిజిస్టార్ దగ్గరికి పోతే సబ్ రిజిస్టార్ మీది నిషేధిత జాబితాలో ఉంది, మేము రిజిస్ట్రేషన్ చేయము, కలెక్టర్ నుంచి ఎన్ఓసి తెచ్చుకోమని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే ఇవాళ పొంగులేటి గారు ప్రెస్ మీట్ లో ద్వారా మాకు అర్థమైంది ఏంటంటే, ఒక సబ్ రిజిస్టార్ తోటి నేను మాట్లాడితే ఆయన ఏం చెప్తుందంటే, ఎవరైతే ప్రైవేట్ ఆస్తి నిషేధిత జాబితాలో ఉంటుందో వారు సబ్ రిజిస్టార్ గారికి దరఖాస్తు చేసుకుంటే సబ్ రిజిస్టార్ గారు జిల్లా రిజిస్టార్ గారికి పంపిస్తారు, జిల్లా రిజిస్టార్ గారు కలెక్టర్ గారికి పంపిస్తారట, కలెక్టర్ గారు CCLA పంపిస్తారట. అంటే CCLA వాళ్ళు మరి దస్తావేజులు పరిశీలిస్తారా, సర్వే చేస్తారా ఏమో తెలియదు, కానీ మళ్ళీ CCLA నుంచి కలెక్టర్ కి రావాలి, కలెక్టర్ నుంచి డిస్ట్రిక్ట్ రిజిస్టార్ కి రావాలి, డిస్ట్రిక్ట్ రిజిస్టార్ నుంచి సబ్ రిజిస్టార్ కి రావాలి, అప్పుడు రిజిస్ట్రేషన్ అవుతుంది. అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడేసారు అన్నట్టు ఈ బాధితులను అందరినీ. సార్ మిత్రమా ఏమనుకోకండి, చెప్పండి. ఇప్పుడు విషయం ఏంటంటే, యాక్చువల్లీ ఈ కాలనీలు 22A కిందకి రావడానికి కారణం ఏంటంటే, అర్బన్ సర్ప్లస్ ల్యాండ్స్ ని ఇష్టం వచ్చినట్టుగా ఎలైనేషన్ చేస్తారు. చేయడం వల్ల అర్బన్ సర్ప్లస్ ల్యాండ్ కెనాట్ బి రిజిస్టర్డ్ అని 22A లోనే చాలా క్లియర్ గా ఉంది. దాని వల్ల ఈ కాలనీలు వచ్చినాయి. ఇది ఒక ఫస్ట్ పాయింట్. రెండో, ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఐ విల్ సజెస్ట్ వన్ సొల్యూషన్. ఏం చేయాలి? ప్రభుత్వం భేషజాలకు పోకుండా రెవెన్యూలో నిష్ణాతులైన రిటైర్డ్ జడ్జిలు ఉన్నారు సార్ మన దగ్గర. ఆర్ సుభాష్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో రిటైర్ అయి వచ్చినారు. తర్వాత ఎల్ నరసింహారెడ్డి గారు ఉన్నారు, బ్రహ్మాండమైన రెవెన్యూల మీద అనుభవము తర్వాత జ్ఞాన సంపద గలవాళ్ళు. అట్లా కొంతమంది ఉన్నారు మన దగ్గర. అట్లాంటి ఎవరైనా ఒక, లేదంటే వాళ్లకు నచ్చిన సుదర్శన్ రెడ్డి గారు కూడా ఒకప్పుడు రెవెన్యూ జీపీనే, అంటే అఫ్ కోర్స్ జీపీ తర్వాత నెక్స్ట్ హయ్యర్ పొజిషన్ స్పెషల్ జీపీ అనుకోండి. అయితే వారు కూడా రెవెన్యూ సబ్జెక్ట్ ని కొరతలామలకంగా డీల్ చేస్తున్నారు. వారు ఎవరికైనా అప్పగిచ్చేసేసి, ఒక్క నిమిషం సార్ ప్లీజ్ లెట్ మీ కంప్లీట్, ఒక్క నిమిషం. ప్రభుత్వం ఏం చేయాలా? ఈ కమిటీ ఉంది కదా, ఈ కోదండరెడ్డి కమిటీ, దీన్ని అంతా డిస్బాండ్ చేసి పారేసేసి ఈ వృద్ధ జంబుకాలందరికీ రిహాబిలిటేషన్ బదులు ఒక్క రిటైర్డ్ జడ్జికి అప్పగిచ్చి, సార్ ఒక 2 నెలల్లో వీ వాంట్ టు రిజాల్వ్ దిస్ ప్రాబ్లం, దయచేసి కొన్ని మీనింగ్ఫుల్ సజెషన్స్ ఇవ్వండి అని అంటే, వారు డెఫినెట్ గా ఒక పబ్లిక్ హియరింగ్ పెట్టి కొంతమంది వ్యక్తులతో ఎవరైతే ఈ సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నదో వాళ్ళతో కొన్ని చర్చా కార్యక్రమాలు చేసి దే కెన్ ఫైండ్ ఎ సొల్యూషన్ విత్ ఇన్ 1 month ఆర్ మాక్సిమం 2 months లో ఇవ్వగలరు సార్. వాళ్ళ చేతికి
దీనికి కాకపోతే ప్రభుత్వం ఇంటర్వెన్షన్ లేకుండా పద్ధతిగా ఇవ్వాలా? ఇప్పుడు ధరణిని బంగాళాఖాతంలో వేస్తానన్న రేవంత్ రెడ్డి 3 సంవత్సరాల కాలం ఏం చేసినాడు సార్? అంటే అన్ని భూములు సెటిల్ చేసుకున్న తర్వాత నాకు తెలుసు ఎక్కడెక్కడ భూములు సెటిల్ చేసుకున్నారు, ఎట్ట చేసుకున్నారు అనేది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలున్న అయ్యప్ప సొసైటీలో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కదా, విచ్చలవిడిగా పర్మిషన్ ఇచ్చినారు కదా. తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు ఇంకొక పాపకృత్యం ఏం చేస్తున్నారంటే ఈ సెల్ఫ్ సర్టిఫికేషన్ మెథడ్ లోపల బిల్డింగ్ పర్మిషన్లు ఇవ్వడం, వాడు అన్ని దొంగ కాగితాలు పెట్టి పర్మిషన్ తీసుకున్నాడు. ఇక్కడ పర్మిషన్ ఏమో ఏ పర్టికులర్ ల్యాండ్ లో తీసుకున్నాడు, బి పర్టికులర్ ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ చేసినాడు. ఈ రకంగా రకరకాల దుర్మార్గాలకు అసలు ఒక రకంగా తలుపులు తెచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. ఒక రకం చెప్పాలంటే ఇవాళ వాళ్ళకు నైతికంగా మాట్లాడే హక్కే లేదు సార్. ఇప్పుడు ఈ ధరణి అనేది